Hello children, how are you all? I hope you all are doing well. So today second class children, I teach a new lesson in English grammar, lesson number 11, and the name of the lesson is prepositions. What is the name of the lesson children? Prepositions. So let's start reading the lesson. Follow these instructions to draw a picture in your notebook. Draw the sun on the page. Draw a house and a tree under the sun. Draw some flowers in a flower pot. Draw a butterfly above the flowers. The words in, on, under and above helped you to draw the picture. They told you the position and place of the things in the picture. These words are called prepositions. So prepositions అన్నది ఏంటంటే ఒక సెంటెన్స్ లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ పొజిషన్ ఎక్కడ ఉన్నది ఎలా ఉంది అన్నది చెప్పే వర్డ్సే prepositions. Okay, so prepositions are words that show the place and position of people, animal and thing. So మనము ఒక సెంటెన్స్ లో ప్రత్యేకించి ఏ పర్సన్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ యానిమల్ థింగ్ గురించి కానీ మాట్లాడినప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది ఆ పొజిషన్ చెప్పే వర్డ్స్నే ప్రీపోజిషన్స్ అంటారు. సో ద బర్డ్ ఈస్ ఆన్ ద ట్రీ, ద మంకీ ఈజ్ ఆన్ ద ట్రీ, షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, హీ ఈజ్ ఇన్ ద క్లాస్. ఓకే, సో ఇన్, అండర్, అబౌవ్, యాట్, బిహైండ్, బిఫోర్ ఇవన్నీ ఏంటి ప్రీపోజిషన్ వర్డ్స్. ఓకే, సో లెట్స్ క్రాక్ ఇట్. Circle the prepositions in these sentences. So ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ లో ఈ ఎక్సర్సైజ్ లో ప్రిపోజిషన్ వర్డ్స్ ని మనము సర్కిల్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్, ద క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద మ్యాట్. సో ద క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద మ్యాట్. క్యాట్ మ్యాట్ మీద కూర్చుని ఉన్నది. సో దాని పొజిషన్ ఏంటి? మ్యాట్ పైన ఉన్నది. ఓకేనా? సో ఆన్ అన్నది ప్రిపోజిషన్. ఓకే, ఎక్సర్సైజ్ ఏ, page number 57. Did you open your book? Grammarite book, page number 57. Okay, then the second one. There is a bird in the nest. So bird ekkada unnadi? Nest lopala unnadi. So dan position ekkada unnadi? Nest lo. So in the nest. Then third one, the dog is sitting under the table. Ekkada unnadi dog? Table kinda. Under the table ante table kinda. Fourth one, the moon is above the house. Moon ఎక్కడ ఉన్నది? ఇల్లు పైన కనిపిస్తుంది కదా. సో above, above అంటే పైన, above అంటే పైన. Fifth one, the girl is standing under the tree. సో girl ఎక్కడ నుంచుని ఉన్నది? చెట్టు కింద. సో తన పొజిషన్ ఎక్కడ ఉన్నది? చెట్టు కింద, under the tree. Understood? Note it down. సో ఇక్కడ పిక్చర్స్ చూడండి అమ్మా, పిక్చర్స్ చూడండి. ఇక్కడ పిక్చర్స్ ఏంటి? బ్యాట్ బాల్ పిక్చర్ ఇచ్చారు. దెన్ అక్కడ ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర ఉన్నది, అండ్ ఇంకొక అబ్బాయి అక్కడ వాళ్ళ హౌస్ దగ్గర నుంచున్నాడు, అండ్ అక్కడ హౌస్ దగ్గర మూన్ కనిపిస్తుంది అండ్ ఒక ట్రీ కనిపిస్తుంది. సో దాని రిలేటెడ్ సెంటెన్సెస్ చూడండి. ద బాల్ ఈజ్ నియర్ ద బ్యాట్. బాల్ బ్యాట్ పక్కన ఉన్నది. నియర్ అంటే పక్కన. షీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. సో అమ్మాయి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంది. అట్ ద బస్ స్టాప్. ద హౌస్ ఇస్ బిహైండ్ ద ట్రీ. ఇల్లు ఎక్కడ ఉన్నది? చెట్టు వెనకాల ఉన్నది కదా. బిహైండ్ అంటే వెనకాల. ద బెంచ్ ఈస్ బిట్వీన్ ద గర్ల్ అండ్ ద పోస్ట్ బాక్స్. సో ఇక్కడ పిక్చర్ లో బెంచ్ ఎక్కడ ఉన్నది? ఆ అమ్మాయి నుంచి ఉన్నది. ఇంకా ఇంకో పక్కనేమో పోస్ట్ బాక్స్ ఉన్నది. సో ఆ అమ్మాయికి ఆ పోస్ట్ బాక్స్ మధ్యన ఆ బెంచ్ ఉన్నది. సో మధ్యన అన్నవాడు ఏంటి? Between, between. Okay, the bird flew over the tree. Bird ఎక్కడ ఫ్లై చేస్తుంది? చెట్టు పై నుంచి ఫ్లై చేస్తుంది కదా.
The boy is standing in front of the house. So అబ్బాయి ఎక్కడ నుంచుని ఉన్నాడు? వాళ్ళ ఇంటి ముందు నుంచుని ఉన్నాడు. In front of the house అంటే వాళ్ళ ఇంటి ముందు. ఓకే. So exercise B, tick the correct positions, prepositions to fill in the blanks and complete the sentences. So ఇక్కడ ఈ sentences ని blanks ని fill చేద్దాం. మనకి ఇక్కడ prepositions brackets లో ఇచ్చారు ఆప్షన్స్ లో. సో కరెక్ట్ ఆప్షన్ మనము టిక్ చేసుకో. First one, put the chair dash the two desks. Put the chair dash the two desks. So on the two desks are, over the two desks are, between the two desks are, between. First one no, between ostadi. Second one, she is running dash her dog. So అమ్మాయి అక్కడ ఎలా పరిగెడుతుంది? కుక్క వెనకాల పరిగెడుతుంది. సో వెనకాల అన్నమాట behind. The girl is running behind the dog. I put the cake dash the table. On the table. I put the cake on the table. The boy sat dash his parents. The boy sat between his parents. వాళ్ళ parents మధ్యన అబ్బాయి కూర్చున్నాడు. The boats sail dash the bridge. The boat sail dash the bridge. So normally river ki paina veltaniki manam em kadtamu? Bridge kadtamu. So river ekkada untundi? Under the bridge. So river paina nunchi kattina bridge ni under the bridge antamu. Sixth one, she dash of the mirror. She stood dash of the mirror. So అద్దం ముందు మనం నుంచుంటాం. దాన్ని ఎలా చెప్తాము? In front of. She stood in front of mirror. She stood in front of mirror. Note it down. సో మీరు ఆప్షన్స్ టిక్ చేసుకోండి అమ్మా. నేను రాసాను, మీరు ఆప్షన్స్ టిక్ చేసుకున్న తర్వాత రాసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ టిక్ చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ చూడండి అమ్మా. లెట్స్ పర్ఫెక్ట్ ఇట్. ఇన్ ఈచ్ బాక్స్ దెర్ ఈస్ అ ప్లేట్. డ్రా అ యాపిల్ అకార్డింగ్ టు ద ప్రిపోజిషన్ గివెన్ ఇన్ ఈచ్ బాక్స్. సో ఇక్కడ ప్రతి బాక్స్ లో ఒక ప్లేట్ ఉన్నది. సో ప్రిపోజిషన్ బట్టి అక్కడ ఒక యాపిల్ డ్రా చేయండి. అంటే ఇన్ అంటే ప్లేట్ లో ఒక యాపిల్ డ్రా చేయాలి. ఇన్ ద ప్లేట్. దెన్ నియర్ అంటే ప్లేట్ దగ్గర ఒక యాపిల్ డ్రా చేయండి. అండ్ బిహైండ్ అంటే వెనక డ్రా చేయండి. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు డ్రా చేయండి. అర్థమైందా? ఇన్ అంటే ప్లేట్లో, నియర్ అంటే ప్లేట్ పక్కన, బిహైండ్ అంటే వెనక, అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ప్లేట్ ముందు. ఓకేనా? ఇది మీరు చేయండి అండ్ పిక్స్ పెట్టండి నాకు వాట్సాప్ గ్రూప్లో. దెన్ the given sentences, exercise B on page number 59. The given sentences are incorrect prepositions. Look at the pictures, then cross out the wrong prepositions and write the correct ones in the blanks. So ikkada sentences ichcharu. ఈ సెంటెన్సెస్లో ప్రిపోజిషన్స్ కరెక్ట్గా యూజ్ చేయలేదు. సో అక్కడ రాంగ్ ప్రిపోజిషన్ని క్రాస్ అవుట్ చేసి కరెక్ట్ ప్రిపోజిషన్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు కదా అక్కడ రాయాలి. అర్థమైందా అందరికి? సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద బ్రాంచ్. సో నెస్ట్ బ్రాంచ్ లో ఉంటుందా, ఆన్ ద బ్రాంచ్ ఉంటుందా? ఆన్ ద కదా. సో ద నెస్ట్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్. page exercise B. First one, in ని క్రాస్ అవుట్ చేయాలి. ఇన్ క్రాస్ అవుట్ చేసి అక్కడ on రాయండి. Second one, the chicks are on the nest. So the chicks are on the nest, in the nest. On అన్నది క్రాస్ అవుట్ చేసి in రాయాలి అక్కడ. Third one, the cat is standing under the fence. సో ఇక్కడ చూడండి పిక్చర్ లో అండర్ ద ఫెన్స్ పక్కన నుంచి ఉంది కదా. సో అండర్ అన్నది కట్ చేయాలి మీరు. అండర్ అన్నది కట్ చేయాలి మీరు. అండ్ నియర్ రాయండి.
near the fence. Fourth one, a caterpillar is crawling between the fence. So caterpillar ekkada crawl chestundi? Fence pine crawl chestundi, between kaadu. So between danni cut cheyandi and on right on the fence. Fifth one, grandfather is at the television. So grandfather television lo unnara kaadu kada, in front. So at anadi cut chesi in front of the television, right? Then sixth one, grandmother is sitting in the sofa. Sofa lo kuchununda, sofa pain kuchununnara, sofa in kaadu, on. Seventh one, the sun is shining behind the river. The sun is shining over the river. Behind అనేది కట్ చేయండి. Eighth one, the water is flowing between the boards. The water is flowing near the boards. Between కాదు, between అన్నది కట్ చేసి near. Ninth one, there are fish over the board. So there are over kaadu, under the boards. And last one, there is a branch behind the nest. So behind anadi cut chesi under right. నోట్ చేయండి. Okay children, so on the last page, on page number 60, they have given some prepositions. So using this picture you have to write 5 sentences. So this is your homework children, you have to do it yourself. Okay, so నాకు తెలుస్తుంది మీకు ఎలా అర్థమైంది ఏంటని. సో ఈ సెంటెన్సెస్ మీరు రాయండి ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి. ఓకేనా, ఈ పిక్చర్ని యూజ్ చేసి ప్రిపోజిషన్స్ అన్నది బాక్స్లో ఇచ్చారు. ఓకేనా, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ నైస్లీ. Complete all the exercises and post the pics. Okay children, thank you.